అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. స్టేట్ వైడ్ ఫస్ట్ కి మనం పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు. ఎమ్మెల్యేస్ నుంచి మినిస్టర్ స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటుంటారు స్టేట్ వైడ్. ఎందుకంటే బిగ్గెస్ట్ బడ్జెట్ ఏదైనా ఉంది మన గవర్నమెంట్ పైన అంటే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్. ప్రతి ఒక్కరి దగ్గర పోయి మ్యాక్సిమం అంటే లైక్ మా లోయెస్ట్ లెవెల్ క్యాడర్ బూత్ ఇన్ఛార్జ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వార్డ్ ఇన్ఛార్జ్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరి దగ్గర పోయి వాళ్ళకి ఇచ్చి, ఎందుకంటే ఇది ఒక మోటివేషన్, వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే ఇంకా బలం ఇస్తుంది. ఇంకా పని బాగా చేయాలా, ప్రజలకు ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసే దాంట్లో మాకు కూడా ఒక తర మోటివేషన్ అన్నమాట. ఎందుకంటే ఎక్కడ లేదు ఇండియాలో ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ కానీ ఈవెన్ ఇన్కమ్ ఉండే స్టేట్స్ కూడా పెన్షన్ మహా అంటే 600, 800 కూడా ఉంటుంది. మంది స్టార్టింగ్ 4,000 నుంచి 15,000 వరకు ఉంది. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ బై చంద్రబాబు గారు. ఎందుకంటున్నా అంటే లాస్ట్ 5 ఏళ్లలో అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో అరాచకాల అంతా ఇంత కాదు. ఈవెన్ పెన్షన్లు అరువులు ఉండే వాళ్ళది కూడా కట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను పోయినప్పుడు పెద్దవాళ్ళు చూస్తున్నాను, చాలా మంది అరువులు ఉండే వాళ్ళు ఉన్నారు. ఆ డిస్ట్రిబ్యూషన్లో అది పెన్షన్ కట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మరి రివైవ్ చేసుకొని వర్కౌట్ చేసుకొని ఫ్యూచర్ ఎట్లా అనేది ప్లానింగ్లో పోతున్నాం. దిస్ ఆల్ పేషెన్స్ రిక్వైర్డ్ అండి. ఎందుకంటే ఓవర్ నైట్ మ్యాజిక్లు కావడం అనేది అసాధ్యం. అందరు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ సమస్యలు చెప్పినా మరి గవర్నమెంట్ ఎట్లుంది, ఏ రకంగా చేస్తుంది అంటే సేయింగ్ చంద్రబాబు గారి నాయకత్వం సూపర్ సార్, మీ గవర్నమెంట్ చాలా బాగుంది అంటున్నారు. బట్ సమస్యలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో అసలు పట్టించుకోలేదు కాబట్టి సమస్యలు కొద్ది పెరిగినాయి. స్టెప్ బై స్టెప్ మా కార్పొరేషన్ తరఫున కానీ లేకపోతే కలెక్టర్ గారు కానీ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ సార్ట్అవుట్ చేసే దాంట్లోనే ఉన్నాం. కాబట్టి అదే కాకుండా ఫిజికలీ ఛాలెంజ్డ్ కూడా రూమర్స్ లేపారు, ఏమని అన్ని పోయి పెన్షన్స్ కట్ చేసేస్తున్నారు రావు అని చెప్పి. అక్కడ ఏం జరిగిందంటే ఆ సదరన్లో మేనేజ్ చేసేసుకొని ప్రీవియస్ గవర్నమెంట్లో అరువులు లేని వాళ్ళకు కూడా ఫిజికలీ ఛాలెంజ్డ్ పెన్షన్స్ ఎక్కించడం జరిగింది. అది స్ట్రీమ్ లైన్ చేయాలి. గవర్నమెంట్ అనేది మనకు అప్పచెప్పినప్పుడు పర్ఫెక్షన్ అనేది ఉండాలి. సో ఎక్కడా కూడా లూప్ హోల్స్ లేకుండా ఉండేదాని కోసము అది మరీ రీచెకింగ్ చేసుకునే దానికి ఉంది. ఇప్పుడు పెన్షన్స్ ఏది ఎవరికి కట్ కాలేదు. ఇప్పుడు పోయిన మంత్ ఏమేమి వచ్చిందో ఫిజికలీ ఛాలెంజ్ అందరికీ పెన్షన్స్ రావడం జరిగింది. ఓన్లీ థింగ్ ఈజ్ రీవెరిఫికేషన్. ఎందుకంటే క్లీన్ చేయాల సిస్టంలో ఎక్కడైనా లోటుబాట్లు ఉంటే అవన్నీ క్లీన్ చేసే దానికోసం రీచెకింగ్ కోసం చెప్పడం జరిగింది. అది కూడా ప్రాసెస్ అవుతుంది. అంటే అరువులు ఉండే వాళ్ళకి అందరికి 100% వస్తుంది. అరువులు లేని వాళ్ళు ఎవరైనా ఫిజికలీ ఛాలెంజ్ ఉంటే వాళ్ళకు మాత్రమే ఫ్యూచర్లో చేంజెస్ అయ్యేదానికి అవకాశం ఉంది. కానీ సో లేనిపోని రూమర్స్ లేపి వాళ్ళకి చేత కాలే, అందుకనే 11 సీట్లు రావడం జరిగింది. వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ పోతే రేపు 29 ఎలక్షన్స్లో సింగిల్ డిజిట్లో మిగిలిపోతారు. సో ఆల్ దట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, సుఖశాంతాల్లో ఉన్నారు. వీఆర్ డూయింగ్ డెవలప్మెంట్ అట్ ద సేమ్ టైం వెల్ఫేర్. ప్రీవియస్ గవర్నమెంట్లో ఉట్టి వెల్ఫేర్ అన్నారు, అది కూడా చూచాయిగా చాలా మందికి ప్రాబ్లమ్స్ చేశారు. అసలు డెవలప్మెంట్ విషయంలో పట్టించుకోలేదు. మనము బ్యాలెన్స్ చేస్తూ రెండు చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ అండి. ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన ఇష్యూస్తో అన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. పర్ఫెక్ట్ అవుతా ఉంది, బాగుంది. మన చంద్రబాబు గారి నాయకత్వం కింద దాదాపు 10 లక్షల కోట్లు పెట్టుబడులు కూడా మీకు 14 monthsలో అన్ని శాఖల కింద రావడం జరిగింది. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ప్రజలందరూ కూడా గమనించాల్సిందేది, రిక్వెస్ట్ కూడా నేను చేసేది, మన గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వంని ఒక 2 decades కానీ కొనసాగిస్తే ఎంతో అంటే వాళ్ళు అనుకునేవి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అవుతాయని చెప్పి నేను అయితే గ్యారంటీ చెప్పగలుగుతా.
చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ స్టేట్ అండి. థ్యాంక్ యూ.